నేను పెద్దజెట్లం గ్రామం నుంచి వచ్చినాను. శక్తిపీఠం నారాయణపేటలో ఉన్న విషయం నాకు తెలియదు. సో నాకు గాయత్రి మేడం వల్ల తెలిసింది. ఈ ఆధ్యాత్మిక యాత్రకు రావడానికి కూడా కారణం మేడమే. సో నిన్న నేను సడన్గా యూట్యూబ్ ఓపెన్ చేస్తే స్వామివారు యూట్యూబ్లో చెప్తున్నారు ఈరోజు ప్రాముఖ్యత ఏమిటి అని. అది చూస్తున్నప్పుడు మా పిల్లలు తీసుకుని అసలు చూడనివ్వలేదు. సార్ ఇంకా టీవీలో వచ్చిందంటే ఖచ్చితంగా మనం స్వామీజీని మనం కలవాల్సిందే, వెళ్ళాల్సిందే అని మార్నింగ్ 4:30కి రెడీ అయినా, కానీ మా ఊరు నుంచి ఆ టైంలో రావడానికి ఎలాంటి సౌకర్యం లేదు. సో అక్కడికి మా సార్ ఇంకా బయట నుంచి చిన్న చట్రంకి వచ్చేసరికి బస్ మిస్ అయిపోయింది. కానీ అనుకోకుండా ఒక కార్లో లిఫ్ట్ తీసుకొని వచ్చినాం. అంటే నేను వెళ్ళలేనేమో అనే భయం నా లోపల ఉంది. కానీ అంటే సడన్ గా నేను ఎలా వెళ్ళాలి అనే ఆలోచన వచ్చేలోపే ఆ కార్ వచ్చి వాళ్ళు సడన్ గా ఆపి వాళ్ళంతకు వాళ్ళే లిఫ్ట్ ఇచ్చారు. నాకు అప్పుడు అనిపించింది అమ్మవారి నిజంగానే అమ్మవారి కృప ఉంది కాబట్టి నేను అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాను అని అనిపించింది. నెక్స్ట్ నేను మామూలుగా బస్ ఎక్కినప్పుడు అనుకున్నాను అందరినీ చూసి విహారయాత్రలా ఉంటుందేమో అని అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చినాక తెలిసింది నది స్నానం కూడా చేశాను నేను ఇంతకు ముందు, కానీ ఇంత సాంప్రదాయంగా చేయలేదు. గురువు గారు చేయించిన ఈ సాంప్రదాయమైన నది స్నానాన్ని తిలకించిన తర్వాత నా వెంపల ఏదో కొత్త ప్రశాంతత ఆలోచన అనేది అనిపించింది. నెక్స్ట్ ఇక ఈరోజు ఒకే కళ్యాణ మండపంలో ఇద్దరు స్వామి వాళ్ళ కళ్యాణం చూడడం ఇదే మొదటిసారి. నేను అనుకుంటున్నాను మన భారతదేశంలో ఇదే మొదటిసారి అని అనుకుంటున్నాను. దీనికి ప్రత్యేకంగా స్వామివారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకోటి కళ్యాణాన్ని కూడా నేను ఇంత దగ్గర నుంచి ఎప్పుడు చూడలేదు. సో చూడడానికి దీనికి కారణమైన స్వామీజీకి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇంకొకటి అరిటాకులో చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు తినలేదు భోజనాలు అన్ని రకాలు. తినేటప్పటికి చాలు చాలు అన్నా సరే మరీ వడ్డించారు వాళ్ళ ప్రేమకి. నెక్స్ట్ దీనికంత కారణం కూడా స్వామీజీ గారే. నాకు ఈరోజు నా జీవితంలోనే ఇది ముఖ్యమైన రోజుగా నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ స్వామీజీ గారు అండ్ గాయత్రి మేడం ఆల్సో. థ్యాంక్ యూ సార్.